ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్పందన కరువైంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నేటి ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి హాజరైన అతి తక్కువ మంది దరఖాస్తుదారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వణికిస్తున్న చలి, పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మారుమూల గ్రామాల ప్రజల ఇబ్బందులు. మంచిర్యాల జిల్లా కేంద్రం వేంపల్లిలో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు నరహరి శర్మ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీకృత భవన సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చాలా తక్కువ సంఖ్యలో హాజరవ్వడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పరీక్షల నిర్వహణలో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమానికి 25% మంది అధికారులు మాత్రమే హాజరయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయం ఎఫెక్ట్ మంచిర్యాల జిల్లాపై పడినట్లుంది. ప్రజావాణి కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహణ పట్ల ప్రజలకు సందేహం ఉండటంతో చాలా తక్కువ మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంచిర్యాల ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణతో పాటు జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండు సారి పోవడానికి లేవు. నా దగ్గర అప్లై చేసిన తర్వాత ఎప్పుడైనా వచ్చారా? ఆ రోజు జేసీ గారు చెప్పారు రిజిస్ట్రేషన్ కి వాళ్ళు వచ్చి, అరే ఆగండి అమ్మా, రిజిస్ట్రేషన్ మీరు అక్కడ వెళ్ళండి. 4 o'clock వరకు వెయిట్ చేశారు, మీరు రాలేదు. ఆ రోజు తర్వాత అంటే నాకు వేరే పని ఉన్నాయి, 3 days తర్వాత వస్తాను. చూడండి, అరే మరి మీరు ఇక్కడ వరకు వస్తున్నారు అమ్మా, కానీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడానికి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎట్లా?
అక్కడ కూడా మీరు అభద్రం చెప్తున్నారు అండి. అదే టైంకి చెప్పాలి కదా. ఇప్పుడు నాకు ఏమైనా చెప్తున్నారు, అదే టైంకి నాకు చెప్పాలి. అరే కాదు అండి, కాదు అంటే అభద్రం చెప్పకండి. మీరు ఏం చెప్పారు? నేను ట్రెంచ్ కొడతాను చెప్పారు కదా. మీరు ట్రెంచ్ కొడితే మీ పేరులో భూమి ఎక్కుతాను. నేను ఎప్పుడు కూడా చెప్తాను, మీరు ట్రెంచ్ కొడితే మీ పేరులో 2 days లో చేస్తారా? మీరు పోల్స్ వేసి ఫెన్సింగ్ చేయండి. మీరు ఎప్పుడు మీరు చెప్తున్నారు మోకా మీద లేను, మళ్ళీ చెప్తున్నారు ఫెన్సింగ్ చేస్తారు. మీరు ఫెన్సింగ్ చేస్తారు అంటే నేను మీకు భూమి ఇస్తాను. లేదు 2 days ఆడియో ఫోటో పంపించండి. వాళ్ళు చెప్పారు కదా పోల్ వేసేసి ఫెన్సింగ్ చేస్తారు. మీరు చేయించారు అంటే నేను పట్టా ఇస్తాను, లేదు అంటే నా దగ్గర తిరిగి వచ్చింది నేను రిజెక్ట్ చేస్తాను. ఎంత వరకు మీరు ఫెన్సింగ్ చేయగలుగుతారు? ఎంత వరకు మీరు ఫెన్సింగ్ చేయగలుగుతారు? మా సర్వేయర్ వస్తారు, దానికి ఈజీగా అయిపోతుంది కదా. ఈజీగా మెజర్మెంట్ చేసేసి సార్ ఖచ్చితంగా పంపిస్తాను. ఇంకా టైం మీరు ఏం చెప్పారు? ఒక వారంలో చేయిస్తాను. అరే మళ్ళీ ఇప్పుడు 2 days చెప్తున్నారు. నేను ఎప్పుడు విజిట్ చేస్తాను? నా విజిట్ కి 1 month అయిపోయింది. 1 month నుంచి అన్ని ఆ రోజు ఏ రోజు నేను విజిట్ చేసిన ఆ రోజు మంచిగా ఉన్నాయి, తర్వాత నా విజిట్ చేస్తాను. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో సోమవారం సాధారణం కంటే 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణంగా కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో రానున్న 2 రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఆసిఫాబాద్ జిల్లాలో రానున్న 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ సూచించింది. చలి కారణంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంటుండటంతో రోడ్లపై ఎదురుగా వాహనాలు కనిపించడం లేదు. పల్లెల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద చిన్న చలిమంటల చుట్టూ చేరుతున్నారు. జిల్లాలో శీతల గాలులు విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మహామండల పడిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు నరహరి శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప అభిషేకంతో పాటు పడిపూజ నిర్వహించడం జరిగింది. అర్చకులు నరహరి శర్మ మాట్లాడుతూ అయ్యప్ప దీక్షాపరులు 41 రోజుల పాటు అకుంఠిత దీక్షలు వహించి అయ్యప్ప స్వామి దర్శనానికి చేరుకుని దీక్ష విరమించడం జరుగుతుందని, అందులో భాగంగానే దీక్ష నిర్వహణ సమయంలో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నదానం వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి మన అన్నదానం చేయాలంటే మనం ఏం చేయాలి పని కాబట్టి అన్నప్రసాదం ఈ రోజున వేంపల్లి గ్రామంలో జరిగినటువంటి సామూహిక అయ్యప్ప స్వామి పర్యటన మడుపు ఈ రోజున జరిగింది. దివ్య పర్యటన మడుపు జరిగింది. ఈ అయ్యప్ప దీక్ష సుమారుగా కార్తీక మాసంలో మొదలై 40 రోజులు కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ చన్నీళ్ల స్నానం, ఏకభుక్తం, భూషయనం ఇలాంటి చాలా కఠోరమైనటువంటి దీక్షతో సాగినటువంటి అయ్యప్ప దీక్ష చాలా రకాలుగా చాలామంది కూడా దీన్ని అతి భక్తి శ్రద్ధలతో అత్యంత పరమపవిత్రంగా భావించినటువంటి ఈ దీక్ష చాలా కఠినమైనటువంటి దీక్ష. ఈ దీక్ష అయిన తర్వాత స్వాములందరూ కూడా శబరిమల వెళ్ళి వారి యొక్క ఇరుముడి సమర్పించుకొని స్వామి దర్శనం చేసుకొని వస్తుంటారు. వాళ్ళతో పాటు చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భక్తి శ్రద్ధలందరితో కూడా ఈ అయ్యప్ప దీక్ష పరిపూర్ణం చేస్తుంటారు. ఈ అయ్యప్ప దీక్ష దాదాపు సుమారుగా ఈ వేంపల్లి గ్రామంలో తక్కువ 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఒకళ్ళు ఇద్దరితో పోయినటువంటి ఇవాళ ఈ దీక్ష ఈ వేంపల్లి గ్రామంలో చిన్న గ్రామం అయినా కానీ దాదాపు 40 మందితో ఉన్నది. అదేవిధంగా పాత మంచిర్యాలలో కూడా ఒకళ్ళు ఇద్దరితో మొదలైనటువంటి ఆ పాత మంచిర్యాల దీక్ష ఇప్పటికి 100 మంది దాకా వెళ్ళింది. చాలా చక్కటి ప్రోగ్రాం ఇది కూడా. అందరికి కూడా ఆ అయ్యప్ప స్వామి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గణపతుల యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు ఉండి అందరూ సుఖంగా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్వామి శరణమయ్య. వేంపల్లి గ్రామంలో అయ్యప్ప పడిపూజ గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ పడిపూజకు చాలామంది దాతలు సహకరిస్తున్నారు. వారందరికీ ఈ అయ్యప్ప సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడు ప్రతిసారి మా అయ్యప్ప సాముల సహాయ సహకారాలతోటి 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేస్తుందని కోరుకుంటాను. అదేవిధంగా సాములకు, సివిల్ సాములకు ఈ అయ్యప్ప కరెక్షన్లు ఉండాలని కోరుకుంటున్నాను. రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి, అల్లి రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా సొంత ఇంటి కళ, ఐటీ మాఫీ, మారుపేరులో అంశాలపై సిఐటియు కల్పించిన అవగాహనతో ఎన్నికలలో అన్ని యూనియన్లు ఈ అంశాలపై మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, చివరకు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సైతం ఈ అంశాల మీద స్పందించడం జరిగిందని, ఇప్పుడు వీటిని నెరవేర్చే విధంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతుందని, కార్మికులందరూ దీనిలో ప్రత్యక్షంగా పాలు పంచుకోవాలని వారు కార్మికులకు పిలుపునిస్తూ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా రిటైర్ అయిన మరియు అవబోతున్న కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేయకుండా ఎవరి క్వార్టర్ వారికే వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ గ్రాట్యుటీ తీసుకోకుండా ఉండటం మూలంగా నష్టపోతున్నారని, మరికొందరైతే వచ్చిన డబ్బులతో ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారని, మరియు కార్మికులు చివరి 3 నెలలు ఆదాయ పన్నుతో సగం జీతాలు ఐటీ పేరుపై పోతున్నందున ఈ 2 సమస్యలను సొంతింటి కలను నెరవేర్చడం ద్వారా పరిష్కరించాలని తెలిపారు. అలాగే మారుపేర్ల సమస్యలను సైతం పరిష్కరించి విజిలెన్స్ పేరుతో పెండింగ్ లో ఉన్న కేసులన్నింటికీ ఉద్యోగాలు వచ్చేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. అయినప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోతే అన్ని యూనియన్లను సైతం కలుపుకునేలా కార్యక్రమం రూపకల్పన చేసి ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, వర్క్షాప్ ఫిట్ సెక్రటరీ భేతి భారత్, కాసిపేట 2 అసిస్టెంట్ ఫిట్ దనిశెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్లు ఆదర్శ్, చైతన్యరెడ్డి, లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సొంతింటి కల నెరవేర్చాలని, పెర్స్కుమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇవ్వాలని, మార్పేర్లు సరిచేయాలని చాలా సమస్యల మీద ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్ని మైన్స్ మీద పోస్టర్స్ వేయించి కరపత్రాలు పంచడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంతింటి కల నెరవేర్చాలని, పెర్స్కుమీపై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలని, మార్పేలు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల సేకరణ కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు, సిఎండ్ఎండి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ సిఎండ్ఎండికి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాల సేకరణ చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటి కల విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి సొంతింటి కల నెరవేర్చాలి, ఎవరి కోటర్ వారికి ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటర్ ఇవ్వాలి, లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంతింటి కల నెరవేరుస్తాము, పెర్స్కుమేన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పేర్లు సరి చేస్తామన్న పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంతింటి కల నెరవేరుస్తాము, పెర్స్కుమేన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిస్తాము, మార్పేర్లు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాల సేకరణ చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండ్ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మాకు మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంతింటి కల నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. పెర్స్కు మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ పెర్స్కు మీద ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు,
ప్రతి ఒక్క కార్మికుడు కూడా మారుపేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మారుపేర్లు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది, ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే ఈ సమస్యలు అంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు శృతిక అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె సోమవారానికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, 10 లక్షల జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం, పదవీ విరమణ బెనిఫిట్స్, 12 నెలల వేతన స్కేల్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవ్వడం, ఆ రోజు జాయిన్ అయినా ఈ రోజు ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతాము అనే హామీతో ఏదైతే గత ప్రభుత్వం మమ్మల్ని మోసగించి మేము మోసం చేయబడ్డామో, ఈ ప్రభుత్వంలో అలాంటి కాకుండా ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ అయి మా అందరి జీవితాల్లో వెలుగు నింపుకోబోతున్నామనే ఉద్దేశంతో కేవలం ఇది శాంతియుత పోరాటంగా మాత్రమే మేము ధర్నా చౌక్కి రావడం జరిగింది. ఎందుకంటే సీఎం గారు 1 రోజుల సమయమే గడువిచ్చారు మాకు. అలాంటిది 12 నెలల వరకు ఎదురు చూడడం జరిగింది. ఇప్పటికీ కూడా మేము చేసేది ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదు సార్, ఖచ్చితంగా శాంతియుత పోరాటమే. అది గుర్తించే మీరు మా శిబిరానికి వీచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొమరంభీం జిల్లా ఉద్యమాల గడ్డ అంటే నిరూపించుకున్నారు. ఎక్కడికి ప్రభుత్వం వాళ్ళు, పాలనలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు టెంట్ దగ్గరికి రారు. అలాంటిది కూడా మీరు ఇక్కడికి వీచేసి మాకు హామీ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు సార్. మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ధర్మారం శివారు అడవి ప్రాంతంలో కొంతమంది జూదరులు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న 6 పేకాట రాయుళ్లను పట్టుకుని వారి వద్ద నుండి 13,220 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కాశీపేట పోలీస్ స్టేషన్ కు వారిని అప్పగించారు. పట్టుబడిన నిందితుల్లో ఎగ్గే రాజకుమార్, వేల్పుల సతీష్, షేక్ అహ్మద్, ఎండి యాకిన్, మారం శంకర్, సూరం శ్రీనివాసులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్పందన కరువైంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నేటి ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి హాజరైన అతి తక్కువ మంది దరఖాస్తుదారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వణికిస్తున్న చలి, పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మారుమూల గ్రామాల ప్రజల ఇబ్బందులు. మంచిర్యాల జిల్లా కేంద్రం వేంపల్లిలో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు నరహరి శర్మ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.